తమ్ముడు 2 అవర్స్ 34 మినిట్స్ రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ నిన్న సెకండ్ షోకి వెళ్ళా. సెకండ్ డే చూసినట్లేదు. ఏదో రిలీజ్ అయిన 1 మంత్ తర్వాత వెళ్తే ఎలా ఉంటుందో అంత తక్కువగా ఉన్నారు హాల్ ఆడియన్స్. ఇక 'ఖైదీ' మూవీని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా. కానీ ఆ సినిమా ఏమో ముందుకెళ్తుంటే ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. ఈ సినిమా మాత్రం ముందుకెళ్తుంటే సీన్ సీన్ కి మెంటలెక్కింది నాకు. మెయిన్ గా సెకండ్ హాఫ్. అందులోనూ అన్కన్విన్సింగ్ గా రాసిన సీన్స్. మరి ఇంత లార్జర్ దెన్ లైఫ్ సీన్సా? సరే తీసినా అవేమో అస్సలు బిలీవబుల్ గా ఉండవు. నచ్చలేదండి మూవీ. ఫస్ట్ హాఫ్ చూసి సర్లే ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోయినా సెటప్ అయినా బాగుంది. ఇప్పుడు ఎలా కాపాడతారో చూద్దాం అనుకునేలా ఉంది. కానీ సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు అసలు ఈ సీన్స్ ని ముందు వినకుండానే ఎలా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి ఎంత వరకు తీసుకొచ్చారనే డౌట్. ఆ మెలో డ్రామా ఎమోషన్స్ అవి చూసి అసలు ఏం నమ్మరండి. ప్రతిదీ ఏదో ప్రాబ్లం దానంతట అదే వచ్చినట్టు ఉండదు. కావాలని బలవంతంగా అనుకూలంగా ఆపదల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏదో స్టోరీ ముందుకు వెళ్ళాలంటున్నట్టు. సంతకం పెట్టేసిన లేదా సంపేసిన ఇంటర్వెల్ కే మంచిగా అయిపోయి ఉండేది సినిమా. అనవసరంగా సెకండ్ హాఫ్ తీసారనిపించింది. స్టోరీ లైన్ అయితే ఆనెస్ట్ ఆఫీసర్ అయిన లయ గారిని చంపడానికి ఆమె ఫ్యామిలీతో పెద్దమ్మ తల్లి జాతరకి అంబర్గొడుగు అనే ఊరికి వెళ్ళినప్పుడు విలన్ మనుషులు వస్తారు చంపడానికి. అసలు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ అంబర్గొడుగు అనే ఊరు స్పెషాలిటీ ఏంటి? అసలు విలన్ ఎందుకని చంపాలనుకుంటున్నారు? ఎందులో నితిన్ రోల్ ఏంటి? అది స్టోరీ. ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొంచెం రక్తపాతం ఉంటుంది. తలలు నరుకుని చంపడం ఇలాంటివి. అసలు ట్రైబల్ ఏరియాస్ లో ఉన్న వారికి అంత ఆశ ఏముంటుందండి? ₹1,00,00,000 బౌంటీ అని వాళ్ళకి తెలిసింది. కానీ పోలీసులు మాత్రం సిన్సియర్ గా ఉంటామంటూ ఊర్లోకి రారు. ప్రెగ్నెంట్ ఉమెన్ కి డెలివరీ చేస్తుంటే చుట్టూ మంట పెట్టుంటారు. అసలు అంత అగ్ని మధ్య ఎవరు తట్టుకోలేరు. అసలు ఆ గ్యాప్ లో అంత కట్టెలు ఎక్కడి నుండి వచ్చాయి? ఆ హైట్ లో అంత బల్క్ గా కాలడానికి అసలు మంట అంటడానికే బోలెడు టైం పడుతుంది. ప్రాణాల మీదకి వస్తున్న లయ గారు ఏమో సంతకం పెట్టరు. ఇది ఎలా ఉందంటే మాటిచ్చిన జనం కోసం చనిపోవడానికైనా సిద్ధపడతారు. కానీ సొంత ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్నా గానీ మీ చావు మీరు చావండి అన్నట్టు వదిలేస్తారు. పాప మిస్ అయిందంటారు. మరి ముందు అంతా వాళ్ళు 90 కొట్టి పడుకున్నారా ఏంటి మిస్ అయినప్పుడు? నేను వెళ్ళి తీసుకొస్తారంటే ఒక్కరంటే ఒక్కరు కూడా నేను కూడా నీతో వస్తా పాప కోసం అని అననే అనరు. పక్కనే ఉంటే పొడి చేస్తున్న ఆపరు. చావు బతుకుల్లో ఉన్నా గానీ మళ్ళీ చంపే చావడం. అసలు ఎందుకు వెళ్ళడం? ఎందుకు పొడిపించుకోవడం? పైగా వీటన్నిటికి మించి ఫేక్ వరల్డ్, ఫేక్ ఎమోషన్స్, ఫేక్ సిచ్యువేషన్స్, ఓవరాల్ గా ఫేక్ సెటప్. ఇక లార్జర్ దాన్ లైఫ్ ఈవెంట్స్ కి చాలా గట్టిగా ఖర్చు పెట్టారని తెలుస్తుంది. పాజిటివ్స్ అనిపించినవి ఏవైనా ఉన్నాయంటే సప్తమి గౌడ గారి ప్రెజెన్స్ అండ్ రోల్ బాగా అనిపించింది. ఎన్జిఓ ఆమెను నియమించినట్టుగా. కానీ అక్కడ కూడా లాజిక్స్ లేదండి. ఇక ఫస్ట్ హాఫ్ లో ఫైట్ స్టార్ట్ అయ్యే విధానం, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ వర్ష బొల్లమ్మ గారు అండ్ నితిన్ గారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అజనీష్ లోక్ నాకు ఎలివేట్ చేసింది. కానీ మధ్యలో కాంతార మ్యూజిక్ లో వినిపించారండి. ఇక మైనస్ విషయానికి వస్తే ఎమోషన్ అసలు ఎక్కడ ఒక్క సీన్ లో కూడా ఎమోషనల్ గా అనిపించలేదు. మరి తమ్ముడిని మర్చిపోవడం ఏంటండి? మెలో డ్రామా, లార్జర్ దాన్ లైఫ్ సీన్స్, రొటీన్ స్ట్రక్చర్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని మైనస్ ఉన్నాయి సినిమాలో. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయ్యి ఆ సెటప్ జరిగిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. మాటల్లో చెప్పలేడంతలా. నితిన్ గారి యాక్టింగ్ వేస్ట్ అయింది. ఇంకా ప్రొడక్షన్ కూడా వేస్ట్ అయింది. వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ అండి. ఎంతంటే స్క్రిప్ట్ కాదు కానీ ఆ సీన్స్ వినే ఇది వర్కౌట్ అవ్వదని స్టార్టింగ్ లోనే చెప్పేసి అంతలా. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు అంటే Please subscribe my channel.